వెల్కమ్ టు విజిల్. ప్రపంచం ముందు 28 సంవత్సరాల ఒక మహిళా జర్నలిస్టు ఒక ప్రశ్నను సంధించింది. అంతే, కొన్ని గంటల్లోనే ఆమె సోషల్ మీడియా ఖాతాలు మాయమైపోయాయి. ఆమె పేరు హెల్లీ లింగ్. ప్రశ్నల్ని సహించలేని రాజకీయ సంస్కృతికి డిజిటల్ రూపం మన దేశం అనేది ప్రపంచ చర్చకు ఇప్పుడు దారితీసింది. నార్వే జర్నలిస్టు హెల్లీ లింగ్ మన ప్రధాని మోదీకి సంధించిన ప్రశ్న, వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఫ్రీయెస్ట్ ప్రెస్? ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా వర్గం నుంచి మీరు కొన్ని ప్రశ్నలు ఎందుకు స్వీకరించరు అని ఆమె ప్రశ్నించారు. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? తన సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్ చేసిన తరువాత హెల్లీ లింగ్ చెప్పిన మాట ఇప్పుడు ప్రపంచ ప్రజాస్వామ్యుల చెవుల్లో మార్మోగుతుంది. పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యం ఇది అనే వ్యాఖ్యలు. I'm a small town reporter from Norway. I see also a lot of people question my credentials, like why should she do this? What gave her this opportunity? People talk about how I'm not a famous journalist and not that I'm not on TV, and I think people misunderstand the power of the press here in Norway. The power of the press is that any journalist can get accreditation to basically any event, any government event that's available for the press. You can attend that and ask questions, and if your question is meaningful or good enough, that could suddenly be a news across our entire country, and in this case in India. So I'm very grateful that the Indian people discuss, and a lot of people appreciate it. ఒక్కసారి ఆలోచించండి. ఒక జర్నలిస్టు ప్రధానమంత్రిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. చైనా స్పైగా చిత్రీకరించారు. చివరకు ఆమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలే సస్పెండ్ అయ్యాయి. ఇది కేవలం ఒక అకౌంట్ సస్పెన్షన్ కాదు. ఇది భయపడుతున్న అధికార మానసిక స్థితికి డిజిటల్ సాక్ష్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి అత్యంత ప్రమాదకరమైనది ప్రతిపక్షం కాదు, ప్రశ్నించే జర్నలిజం. ఇప్పటి భారతదేశంలో ఒక ప్రమాదకర మార్పు వేగంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీరు దేశ వ్యతిరేకి, దేశద్రోహి, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, వాస్తవాలు చెబితే ఫారిన్ ఏజెంట్. ఇప్పుడు విదేశీ జర్నలిస్టులకు అదే ట్రీట్మెంట్. ఇదేం యాదృచ్ఛికం కాదు. మొదట ట్రోల్ చేస్తారు, తర్వాత వ్యక్తిత్వ హత్యకు పాల్పడతారు, తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అకౌంట్స్ను మాయం చేస్తారు. ఇదే కొత్త విశ్వగురు సెన్సార్షిప్ స్టైల్. మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో పత్రికా సంస్థలకు విద్యుత్తును నిలిపివేశారు. ఇప్పుడు ఒక క్లిక్తో సోషల్ మీడియా స్వరాలు నలిపేస్తున్నారు. స్వతంత్ర ప్రసార మాధ్యమాలపై ఈడీ, సిబిఐ దాడులకు తెగబడుతుంది. సాంకేతికత ఆధునికం, కానీ అధికార అసహనం మాత్రం అది మరింత క్రూరంగా తయారవుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న హెల్లీ లింగ్ గురించి కాదు. ఏ జర్నలిస్ట్ అయినా అధికారాన్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఏమవుతుంది అన్నది. ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకునే దేశం ఒక మహిళా జర్నలిస్టు ప్రశ్నను కూడా భరించలేకపోతే అది నాయకత్వ బలం కాదు, ప్రజాస్వామ్య బలహీనత. ప్రశ్నించే స్వరాలను తాత్కాలికంగా మ్యూట్ చేయొచ్చు, కానీ ప్రశ్నలను చంపలేరు. ఎందుకంటే చివరికి కూలిపోయేది మీడియా కాదు, ప్రశ్నలకు భయపడే అధికార అహంకారమే. ప్రశ్నల్ని తప్పించుకునే నాయకత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలు మోగిస్తుంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎంత గొప్పదైనా అది ప్రశ్నల ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అసలు ప్రాణం ఎన్నికలు కాదు, ప్రశ్నించే హక్కు. కానీ నేటి భారతదేశంలో అధికారానికి ప్రశ్నలు అసహ్యంగా మారుతున్నాయి. విమర్శ దేశద్రోహంగా ముద్రపడుతుంది. జర్నలిజం శత్రువుగా మారుతుంది. ఇదే పరిస్థితిని ప్రపంచ వేదికపై మరోసారి బహిర్గతం చేసింది నార్వేలో జరిగిన సంఘటనతో. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?
మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై ప్రపంచ నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దూరం అవ్వటం కేవలం వ్యక్తిగత అసౌకర్యం కాదు, అది భారత ప్రజాస్వామ్య స్థితిగతులపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నుంచి పారిపోవటమే. జర్నలిస్ట్ హెల్లీ లింగ్ అడిగిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. భారతదేశంలో మానవ హక్కులు, మైనారిటీల భద్రత, పత్రికా స్వేచ్ఛ, విభిన్న అభిప్రాయాలపై దాడులు, ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న అంశాలే. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ వరుసగా దిగజారుడుతనం యాదృచ్ఛికం కాదు. మొత్తం 180 దేశాల పత్రికా స్వేచ్ఛలో నార్వే స్థానం నెంబర్ 1. మరి మన దేశ స్థానం 157. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాత్రికేయులపై కేసులు, దాడులు, ట్రోలింగ్లు, అరెస్టులు, దర్యాప్తు సంస్థల వేధింపులు, ఇవన్నీ కలిపి దేశ ప్రజాస్వామ్య ఆరోగ్యంపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా గర్వపడిన భారతదేశం ఇప్పుడు ప్రశ్నలకు భయపడే అధికార యంత్రాంగంగా కనిపిస్తుంది. 12 ఏళ్లుగా దేశ ప్రధానమంత్రి ఒక్కటంటే ఒక్క స్వేచ్ఛాయుత పత్రికా సమావేశం నిర్వహించకపోవటం చిన్న విషయం కాదు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియాను దూరంగా ఉంచి ముందే సిద్ధం చేసిన ఇంటర్వ్యూలు మాత్రమే ఇవ్వటం నాయకత్వ ధైర్యం కాదు, అది జవాబుదారీతనం నుంచి తప్పించుకోవటం. ప్రజాస్వామ్యంలో నాయకుడు విమర్శలను వినాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ నేడు పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన విద్యార్థులు, రచయితలు, కార్యకర్తలు సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ఉమర్ ఖాలిద్ వంటి ఉద్యమకారులు విచారణ పూర్తి కాకముందే దీర్ఘకాల నిర్బంధానికి గురవుతున్నారు. స్టాన్ స్వామి వంటి వృద్ధ సామాజిక కార్యకర్త జైల్లోనే మరణించాల్సి వచ్చింది. జిఎన్ సాయిబాబా వంటి పేర్లు కేవలం వ్యక్తులు కాదు, విభిన్న అభిప్రాయాలపై వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తుందో చెప్పే ప్రతీకలు. ఈ నేపథ్యంలో నార్వే జర్నలిస్టు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటం అంతర్జాతీయ వేదికపై భారత ప్రభుత్వ అసహనాన్ని మరింత బహిర్గతం చేసింది. Hello, I come from the Norwegian newspaper Dagsavisen. I am wondering, as we strengthen our partnership, why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. Please, we have a question there. But I might also have follow-up questions, so it would be Please. better if you answer We right have away and question. then I can follow up. I'm conducting the press conference. So please, do you have a question to us? Please go. Yes, India is set to become the world's third largest economy. అంతేకాదు, ఆ తరువాత విదేశాంగ ప్రతినిధి ఇచ్చిన సమాధానాలు కూడా అసలు సమస్యను తప్పించుకునే ప్రయత్నంగానే కనిపించాయి. మా దేశానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, మా రాజ్యాంగం హక్కులు ఇచ్చింది అని చెప్పటం సరిపోదు. The issue which is human rights. Let me mention this. India is a country which is based on a constitution. India is the largest democracy in the world. Last time when we had the democracy, we had the elections in India, the participation was almost 1 billion people. That is the festival of democracy happened in India. And India is a country, very few countries in the world has that, where there is a peaceful transfer of power happens, and it happens in India. So India has a constitution, which I'm sure that some of you are aware of. It was established immediately after our freedom struggle. Again, a freedom struggle led by Mahatma Gandhi, peaceful way. ప్రశ్న అసలు వేరే ఉంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులు నేల మీద ఎందుకు కనిపించటం లేదు? ఒక జర్నలిస్టు అదే ప్రశ్నను మళ్ళీ అడిగితే ఇది నేను నిర్వహిస్తున్న సమావేశం అంటూ చర్చను ముగించేయటం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధం. Let me finish my question. Let me finish my answer to the question. You ask me a question.
You ask me a question. You ask me a question, let me answer. You ask me a question, let me answer. Okay? I will come to that. I will come to you. Please have patience. Please have questions. No, when to answer, where to answer, how to answer, these are my prerogatives. You ask a question, don't ask me to answer in a particular way. Let me answer. I will answer. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వ్యవస్థ చివరికి ప్రశ్నించే వారినే దేశద్రోహులుగా చిత్రీకరించే స్థితికి చేరుకుంది. అదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అధికారాన్ని ప్రశ్నించిన విదేశీ జర్నలిస్టుపై కూడా సోషల్ మీడియాలో దాడులు, చైనా ఏజెంట్ అంటూ ముద్ర వేయటం, ట్రోల్స్, ఇవి అసహన రాజకీయ అసలు ముఖ చిత్రం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు పని ప్రశ్నించటం, అధికారంలో ఉన్నవారి పని సమాధానం చెప్పటం. కానీ మన దేశంలో ఇప్పుడు ప్రశ్న అడిగిన వారినే విచారణకు గురి చేసే వాతావరణం ఏర్పడింది. నార్వేలో ప్రశ్నించటం నేరం కాదు, కానీ మన దేశంలో పరిస్థితి భిన్నంగా మారిపోయింది. మీడియా ఒక భాగం అధికారానికి మద్దతిచ్చే భజన బృందంగా మిగిలిపోయింది. అధికారాన్ని ప్రశ్నించే స్వతంత్ర స్వరాలు మాత్రం ఇలా యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల మీద ఒంటరిగా పోరాడుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలతో మాత్రమే నిలబడదు. ప్రశ్నించే హక్కు, భిన్న అభిప్రాయాల భద్రత, స్వేచ్ఛాయుత మీడియా, విమర్శను భరించే నాయకత్వం, ఇవే ప్రజాస్వామ్యానికి అసలు స్తంభాలు. ఆ స్తంభాలు ఒక్కొక్కటిగా బలహీనపడుతున్నాయనే ఆందోళన ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేని నాయకత్వం ఎంత బలంగా కనిపించినా అది లోపల భయంతో నిండి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అసలు శక్తి మీడియా ముందు నిలబడి జవాబులు చెప్పటంలో ఉంటుంది, ప్రశ్నల నుంచి పారిపోవటంతో కాదు. పారిపోయినంత మాత్రాన ప్రశ్నలు ఆగవు, అవి వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చివరికి గెలిచేది, నిలిచేది అధికార అహంకారం కాదు, సత్యాన్ని వెతికే ప్రశ్నలే.